ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్‌కి ఈ కూటమి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత ప్రభుత్వ హయాంలో జరిగిన డ్యామేజ్‌లన్నీ కవర్ చేస్తూ, ఈరోజు మన రాష్ట్రానికి అంటే ప్రతి రాష్ట్రంలో లాగే మన రాష్ట్రానికి కూడా ఒక రాజధాని, అద్భుతమైన రాజధాని ఉండాలనే సంకల్పంతో, దృఢ నిశ్చయంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి శ్రమించడం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగా ఎంతోమంది రైతులు త్యాగాలు, వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములను బట్టి రాజ మన రాజధాని అయిన అమరావతిని డెవలప్మెంట్ చేయడానికి అహర్నిశలు అందరూ కృషి చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మనము ఈ గవర్నమెంట్ ఏదైతే అధికారంలో తెచ్చుకోవడానికి మనం ఎంతైతే ప్రయత్నించినామో, మనం ఎంతైతే పోరాడినామో, అదేవిధంగా రాజధానిని కూడా అలాగే నిర్మించుకోవడానికి అంతే గట్టిగా పోరాడి ప్రయత్నించాలని కోరుచున్నాను. అలాగే ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ క్యూఆర్ కోడ్ అంటే స్వచ్ఛందంగా అందరితోటి మామూలుగా మనం ఎలా అనుకుంటామంటే ఒక వరద వచ్చినప్పుడు మనం కులాలు మతాలకు అతీతంగా చిన్న పెద్ద అంటూ భేదభావం లేకుండా మనం ఎలాగైతే సహాయం చేసుకుంటామో అలాగే ఈ అమరావతి నిర్మాణాన్ని కూడా మనము ఆ దృష్టితోటి ఆ కోణంలోనే చూసి ప్రతి ఒక్కరూ అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యి తమకు తోచినంత ఇందులో చిన్న పెద్ద కులము మతము పార్టీలకు అతీతంగా ఇది మన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ముఖ్యమైన భాగం కాబట్టి ఇలాంటి దానికి ఎవరు ఎటువంటి ఆక్షేపణలు లేకుండా మంచి పని చేస్తే అది ఏ గవర్నమెంట్లో అయినా సరే ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలా, సపోర్ట్ చేయాలా. సో దీనందరూ మీరంతా ఇదంతా మనం కూడా మన ఇంట్లో ఇప్పుడు మన ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇంట్లో భాగస్తులు అన్నట్టు, ఒక ఊరిని అభివృద్ధి పరచుకోవడం ఊర్లో గ్రామస్తులు అన్నట్టుగా ఈ అమరావతి నిర్మాణంలో మనం ప్రతి ఒక్కరం మన వంతుగా కొంత విరాళాలు సేకరించో, లేకపోతే ఇలా క్యూఆర్ కోడ్ ఉందని మనము ఎక్స్ప్లెయిన్ చేసో మనము మన రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మనం భాగస్వాములు అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. మన అమరావతి కోసము, మన రాష్ట్ర రాజధాని కోసము ఇప్పటికే మనము దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్ర రాజధానులు వేరు, మన రాష్ట్ర స్థితిగతి వేరు. మన రాష్ట్రంలో ఉండే రాజధాని కోసము మనము ఎటువంటి నాయకుని ఎన్నుకోవాలనుకున్నామో అలాంటి నాయకుని కోసం మనము అహర్నిశలు కష్టపడి ఎంతో ప్రజలకి దగ్గరగా వెళ్ళి మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నీ చెప్పి ఈ రోజు వరకు కూడా మన ప్రభుత్వాన్ని వెనకేసుకుంటూ వచ్చి మనం అన్ని విధాలుగా అహర్నిశలు కష్టపడ్డాము. ఎవరి కోసం? మన రాష్ట్రాన్ని ఒక ఇతర దేశాల్లో ఉండే రాజధానులకు పోటీగా తీసుకెళ్తారనే ఒక చంద్రబాబు నాయుడు కోసమే మనం ఈరోజు చాలా కష్టపడి ఈరోజు ముందుకు తీసుకొచ్చాము. అటువంటి నాయకుడి ఆలోచనని ఈరోజు అమరావతి రాజధాని కోసము ఇందులో ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చారు. ఈ ఆలోచనని ఈ క్యూఆర్ కోడ్ని కూడా తీసుకొచ్చారు ప్రజల కోసము. ఈ ఆలోచన మంచిదే, సరైనదే. కాబట్టి మనము మన వంతు సాయంగా అది రూపాయి నుంచి స్టార్ట్ అయ్యి ఏదైనా సరే ఎవరికి శక్తికి మించి వాళ్ళు సాయం చేసి ఈ ఆలోచనని ముందుకు తీసుకుపోయే విధంగా మన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దేశంలో ఒక అత్యున్నత స్థానానికి అత్యున్నత సాంకేతికత కూడినటువంటి ఒక రాజధానిగా తయారు చేసి దేశానికి తలమానికంగా ఒక అమరావతిని తీర్చిదిద్దే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. ఇందుకు కూటమి ప్రభుత్వానికి కూడా నా అభినందనలు తెలుపుతూ ఒక తెలుగుదేశం కార్యకర్తగా అభినందిస్తున్నాను. ఇదైతే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. అది కాకుండా ప్రజలని ఉద్దేశించి అక్కడున్న రైతుల పట్ల అక్కడ వాళ్ళ జనాలు ఇచ్చిన ఫ్రీ రైతులది అదోగాక మన ఏపీ రాష్ట్రం అమరావతి రాజధాని ఫస్ట్ నుంచి ఆయన చెప్పినాడు. దాన్ని సానుకూలంగా ఈరోజు దాన్ని అమరావతి మెయిన్ హెడ్గా చేసి రాజధాని చేస్తామన్నారు. అది చాలా సంతోషమైన విషయం. దీన్ని మేము కూడా పార్టీ కార్యకర్తలు చాలా కృషి చేసి మా చేతనైన సాయం మేము చేస్తామని కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాము. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ నవనిర్మాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా రావడం జరిగింది.
దాన్ని మనం అందరం కూడా స్వాగతించాం. ఆయన కృషి పట్టుదలతోనే మనకు రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ శ్రీ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఆయన ఇంకా కొంత దూర ఆలోచనతోటి 3 రాజధానులు అయితే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆయన కూడా కృషి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే పరిపాలన సులభం సౌలభ్యం కొరకు చంద్రబాబు నాయుడు అమరావతిని ఒకటే రాజధాని పెట్టడం వల్ల బాగుంటుంది అనేది ఆయన, ఎందుకంటే సీనియరు, ఆయన ఆలోచనల ప్రకారం చేయాలనే ఒక ఉద్దేశంతో ఒకటే రాజధాని ఏర్పాటు చేశాడు. ఈ రాజధాని అభివృద్ధి కోసం ఇప్పుడు కొత్తగా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనకు ఎవరైనా సరే చిన్న పిల్లల కాడ నుంచి ముసలోళ్ళ వరకు, ధనవంతులైతేనేమి బీదవాళ్ళు అయితేనేమి, వారికి తోచినంత సాయం చేసి రాజధాని అభివృద్ధి చేయవలసిందిగా. ఇప్పుడు క్యూఆర్ కోడ్ రాజధాని కోసం పెట్టడం మంచిదే. ఏ శక్తి ఉన్నవాళ్ళు ఏ శక్తి ఉన్నా ఎంత ఇవ్వగలుగుతారు. ₹1 కావచ్చు, 10,000 కావచ్చు, ₹10 కూడా కావచ్చు. దాన్ని తొందరగా డెవలప్ చేస్తే బాగుంటుందని మేము చంద్రబాబును కోరుకుంటున్నాము. ఎందుకంటే నువ్వు చేసేది మంచి పని చేస్తున్నావు, కానీ తొందరగా చేయకుంటే మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ మారే అనుకో, ఆ రాజధాని కూడా తీసి పారేస్తారు. దాన్ని తొందరగా డెవలప్ చేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. మా శక్తి ఉన్న కాడికి ₹1 కానీ ఇవ్వగలుగుతాం. మా వంతుకు సాయం, మా శక్తి ఉన్న కాడికి మేము సాయం చేయగలుగుతాం. ఆ ప్రజల్లో కూడా ఉంది రాజధాని తొందరగా కావాలని. రేపు గవర్నమెంట్ మారితే కూడా మళ్ళీ ఎట్లా ఉంటుందని చాలా మటుకు బెదపడుతున్నారు. దాన్ని ఈ గవర్నమెంట్ పీరియడ్ లోపల దాన్ని క్లోజ్ చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని